నమస్తే మిత్రులారా. నేపాల్ దేశంలో జరిగిన పరిణామాలు భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఒక ఉత్సాహంగా, ఒక ప్రేరణదాయకంగా ఉండడమే కాకుండా కొన్ని సీరియస్ ప్రశ్నలు కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అది అంటే ఒక వారం రోజుల కాలం లోపట సడన్గా సోషల్ మీడియా ఉద్యమం రావడం. సోషల్ మీడియా అంటే దాని వెనకాల అంటే కీలకమైన పార్టీలు ఏవి అంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ పార్టీలు కూడా ఉన్నట్టు కూడా ఏమీ రుజువులు లేని ఈ పరిస్థితుల్లో విద్యార్థి యువకులు అంటే 28 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఏదైతుందో సడన్గా అంటే సోషల్ మీడియా యాప్స్ను నిషేధించడం మూలంగానే సడన్గా వచ్చిన ఈ ఉద్యమం ఏదైతుందో అసలు అంటే చాలా ఇది అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా యాప్ను నిషేధించడం అనేది ఉందో ఒక రకంగా స్వేచ్ఛ కావాలి, ప్రజాస్వామిక స్వేచ్ఛ కావాలి. రెండవది ఏంటంటే సోషల్ మీడియా నిషేధించడం ద్వారా కూడా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ జీవితాలు కూడా ఆర్థికంగా దెబ్బతీసే చర్య కాబట్టి సరే సడన్గా వాళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేయొచ్చు వెంటనే. కానీ ఆ ఉద్యమం అనేది ఉందో మొత్తంగానే అసలు అక్కడ ప్రధానమంత్రి మంత్రులు రాజీనామా చేసే విధంగా లేదా పార్లమెంటును ధ్వంసం చేసే విధంగా ఇతర కార్యాలయాన్ని ధ్వంసం చేసే విధంగా ఏదైతుందో ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఇది జరగడమే కాదు అంటే సైన్యము వెంటనే ఏంటంటే కాల్పులు చేయడం మూలంగా 20 మంది చనిపోవడం, తర్వాత 300 మంది గాయపడడం మూలంగా కూడా ఏంటంటే మరింత కూడా ఆ ఉద్యమకారులు కొంత కోపోద్రిక్తులై ఇవన్నీ చేసిండ్రు. కానీ మొత్తంగా అసలు ఒక ప్రభుత్వమే రద్దుకు దారితీయడం అనేది రద్దే కాదు, ఇప్పుడు అది కొత్తగా కూడా ఏంటంటే అంటే 2-3-4 రోజుల కాంచి కూడా ఏంటంటే కొత్త నూతన ప్రభుత్వం కోసము ఈ ఏర్పాట్లు ప్రారంభమై నిన్న అంటే 14వ తేదీన ఒక నూతన ప్రధానమంత్రి సుశీలా కర్కి ప్రధానమంత్రికి కూడా ఏంటంటే అక్కడ ఎన్నిక జరిగింది. అది అంటే అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా ఏంటంటే అంటే సుశీలా కర్కిని అంటే ఆందోళన ఉద్యమకారులతో కూడా చర్చించి నిర్ణయం చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అది కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి కూడా నిన్న ఏం మాట్లాడిందనంటే అంటే ఒకటి ఏం మాట్లాడిందంటే ప్రధానమంత్రి పదవికి సంబంధించింది ఏదో అనివార్యంగా తనకు ముందుకొచ్చింది అంటే ఆందోళనకారులు వాళ్ళు పెట్టిన బాధ్యతగా తను స్వీకరిస్తూనే అంటే ఈ ఎన్నిక అనేది ఏందో 6 నెలల పాటు తిరిగి మళ్ళీ జరపాలి అంటే ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనేది ఏందో ఆమె మాట్లాడింది. అంటే ఈ విషయము వీటిని అంటే ప్రధాన పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ప్రధానమైన అయితే ఉన్నాయో అంటే CPN-UML పార్టీ లేదా CPN మావోయిస్ట్ పార్టీ లేదా అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ పార్టీ, తర్వాత ఇవే కాకుండా కూడా మరికొన్ని పార్టీలు కూడా ఈ పార్లమెంటు రద్దును తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళు పార్లమెంటు రద్దు చేయడం ఏంది అంటే పార్లమెంటు ఎన్నిక అనేది ఉందో సంవత్సరంన్నర క్రితం ఎన్నికైంది కదా. అక్కడ నేపాల్ లోపల జరిగిన ఎన్నికల అంటే ద్వారా సంవత్సరంన్నర క్రితం ఏర్పడిన దాన్ని తిరిగి మళ్ళీ ఇంత తొందరగా పార్లమెంటుని మొత్తం రద్దు చేయడం అనేది ఉందో ఇది ఎట్లా సరైనది అవుతుంది? నిజమే ఒకవేళ ఉద్యమకారులు డిమాండ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా యాప్ను నిషేధించినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే నిషేధం ఎత్తివేసింది, అది కొనసాగుతున్నాయి. లేదా ఇతర సమస్యలు ఏవైతే వాళ్ళు లేవనెత్తిండ్రో అది నిరుద్యోగం కావచ్చు లేదా అవినీతి కానీ లేదా ఇతర కొన్ని సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఏంటంటే ఉద్యమకారులతో చర్చించి పరిష్కరించవలసిన సమస్యలు కదా. మరి పరిష్కరించకుండా మొత్తంగానే ప్రభుత్వాన్ని పార్లమెంటును రద్దు చేసి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ 6 నెలలకు ఎన్నికలు పెట్టడం అనేది ఏంటి? కాబట్టి ఇది సరైనది కాదనేది చాలా పార్టీలు అక్కడ నేపాల్లో కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వాస్తవంగా ఈ ఉద్యమం వచ్చి ఆందోళన కొనసాగుతున్న తెల్లారి మర్నాడు నుంచే కూడా ఒక చర్చ అంటే భారతదేశంలో ప్రారంభమైంది, ఇతర దేశాలు కూడా కొంత స్టార్ట్ అయింది. భారతదేశంలో ప్రత్యేకించి ఏంటంటే బీజేపీ కానీ లేదా RSS వీళ్ళ సోషల్ మీడియా చాలా తీవ్రంగా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే దీని వెనకాల కుట్ర ఉంది, దీని వెనకాల ఒక డీప్ స్టేట్ అంటే వాళ్ళు అంటే పేరు దేశం పెట్టినప్పటికీ కొంత పరోక్షంగా అమెరికాను కూడా ఏంటంటే ఇక్కడ కుట్రలు ఉన్నాయి అనే విషయం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నేపాల్ ప్రజలు ఏం భావిస్తున్నారు, నేపాల్ పార్టీలు ఏమంటున్నాయో మనకు స్పష్టంగా తెలియదు. కానీ చర్చ మాత్రము
దీని వెనకాల కుట్రలు ఉంటేనే జరుగుతాయి. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఒక స్టూడెంట్స్, ఒక యూత్, ఒక ప్రధానమైన పార్టీలు, ఆర్గనైజేషన్ లేకుండా ఇంత త్వరగా ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఆఖరికి అప్పటి వరకున్న కేపీ శర్మ ఓలీని ప్రధానమంత్రి ఏదైతే ఉందో ప్రధానమంత్రి పదవి వదిలేసి విదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఈ ఉద్యమ నాయకులు కూడా మాట్లాడడం అనేది ఉందో, దీన్ని గమనించినప్పుడు దీని వెనకాల ఏవో శక్తులు ఉన్నాయి అనేది ఉందో ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చించబడుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి సీరియస్గా చర్చించబడుతున్నాయి. కాబట్టి వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు అర్థం చేసుకోవడానికి సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు కుట్రలు ఉన్నాయనుకో, మరి కుట్రలు ఉన్నాయనంటే కుట్రలు అనేటి సరే అమెరికా చేసిందా, ఇంకే దేశం చేసింది, లేదా భారతదేశం ఉందా, ఇవన్నీ ఏంటనే కంటే కూడా ఎవరు కుట్రలు చేసినప్పటికీ కుట్రలు జరిగాయంటే జరుగుతాయి. ఇప్పుడు ప్రపంచంలో కుట్రలు కూడా గత 70 సంవత్సరాల చరిత్రని కనుక గమనిస్తే అమెరికా ఏదైతే ఉందో ప్రపంచంలో అనేక దేశాల కుట్రలు చేసింది కూడా చాలా బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అది లాటిన్ అమెరికాలో కావచ్చు, ఆసియాలో కావచ్చు, ఆఫ్రికా ఖండంలో కానీ, లేదా అనేక దేశాల్లో కూడా ఆ కుట్రలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు అమెరికాను చాలా మంది అనుమానిస్తారు. అమెరికా తనకు వ్యతిరేకమైతే, లేదా తన పెట్టుబడులకు సమస్య వస్తే, తన మార్కెట్ లేకపోతే అది ఏ రకంగానైనా కుట్రలు చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అనేది ఏదో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అది ఇరాన్లో కావచ్చు, ఇరాక్లో కావచ్చు, లేదా ఈ మధ్య కాలంలో కూడా వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అక్కడ దాడి కూడా ప్రారంభించిన విషయాలు కూడా ఏంటంటే మనకు మీడియా ద్వారా వస్తున్నాయి. కాబట్టి అమెరికాను అనుమానించకపోవడం ఏం లేదు. అది అయితే ఇక్కడ సరే కుట్రలు ఎన్ని ఉన్నప్పటికీ మరి ఈ కుట్రల మూలంగానే ఈ ప్రజా ఉద్యమం వచ్చిందా, దీన్ని కూడా పరిశీలించాలి. మరి ప్రజా ఉద్యమాలు అనేటివి కుట్రల మూలంగా వస్తాయా అంటే, అక్కడ సమస్య ఏమీ లేకపోతే, అక్కడ ప్రజా ఆందోళన లేకపోతే కుట్రలతోటి ఎట్లా జరుగుతాయి? కాబట్టి ఇక్కడ ఏదైతుందో అంటే నేపాల్కు సంబంధించిన దాన్ని కూడా మనం కొంత చరిత్రను పరిగణలోకి తీసుకోవాలి. నేపాల్ అనేది ఉందో ఒక చిన్న దేశమే, అది 3 కోట్ల జనాభా కలిగిన దేశమే. కానీ ఆ దేశం లోపల ఇంటర్నెట్ కూడా ఒక 90% వినియోగిస్తూ అంటే ఇంటర్నెట్ వినియోగించడం మాత్రమే కాదు, అసలైన ముఖ్య కారణం ఏంటంటే నేపాల్ ప్రజలు 250 సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ రాజరికానికి వ్యతిరేకంగా పోరాడుతున్న చరిత్ర ఉంది. అంటే ఆ పోరాటం లోపల 2006-7 లోపల వాళ్ళు అంటే ఆ రాజరికాన్ని పూర్తిగా దాన్ని కూల్చేసి ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ కూడా స్థాపించుకున్న చరిత్ర. దాంట్లో అంటే ప్రధానమైన పాత్ర ఎవరు? సిపిఎన్ మావోయిస్ట్ పార్టీ, ప్రచండ నాయకత్వంలో పార్టీ ఉంది. తర్వాత సిపిఎన్ యుఎంఎల్ పార్టీ ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు చాలా కాలం నుంచి కూడా వాళ్ళు కూడా సాధారణ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మొత్తంగా ఇంకితర చిన్న పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇది గమనించినప్పుడు నేపాల్ లోపల ఒక పెద్ద ప్రజా ఉద్యమం అనేది దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్న పరిస్థితుల్లో మాత్రమే అది అక్కడ ఆ ప్రజాస్వామిక రిపబ్లిక్ అనేది విజయవంతమైంది. ఒక రకంగా అది విప్లవమే. అంటే ఈ విప్లవం వచ్చిన తర్వాత దీంట్లోపట ఎవరైతే అంటే ఈ 3 పార్టీల కలయిక ఏదైతే ఉందో ఈ 3 పార్టీలు కూడా వాగ్దానాలు చేసిరు. వీళ్ళు రాజరికాన్ని కూల్చేసి నెక్స్ట్ ఎన్నికలకు పోయినప్పుడు ప్రతి సందర్భంగా కూడా అక్కడ అసమానతలు లేకుండా చేస్తామని, తర్వాత తిరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, తర్వాత అవినీతి ఉండకుండా ఉంటుంది అనేది, ఇవన్నీ అనేకమైన వాగ్దానాలు చేశారు. ఈ మొత్తం వాగ్దానాలు చేసినప్పుడు ఇప్పుడు వాగ్దానాలు చేయడం తేలికే, వాగ్దానాలు ఎవరైనా చేస్తారు, అంటే గెలవడానికి చేస్తారు. మనం చూస్తున్నాం కదా, భారతదేశంలో కూడా చూస్తున్నాం. కానీ వాగ్దానం చేసి అధికారానికి వచ్చిన తర్వాత అమలు చేయడం అనేది అవుతుందో చాలా సమస్యలు ఉంటాయి. చాలా సమస్యలు ఉండే మాట వాస్తవే. కానీ ప్రభుత్వం ఏదైతుందో సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండడం అంటే అవినీతి మరకలు లేకుండా నిజాయితీగా ఉండాలి. మరి అవినీతి మరకలు కూడా వీళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు అది ప్రచండ పైన వచ్చింది, లేదా కోహ్లీ పైన వచ్చింది, లేదా కాంగ్రెస్ నాయకుల పైన వచ్చింది. మరి ఈ అవినీతి వచ్చినప్పుడు సహజంగానే ఏంటంటే ప్రజానీకంలో వ్యతిరేకత వస్తుంది. మరి నిరుద్యోగ సమస్య 20% నేపాల్లో, మరి 20% నిరుద్యోగం ఉంటే మరి ఆ ప్రజలు ఎట్లా కోపాలు వస్తాయి కదా. నిరుద్యోగమే కాదు, తర్వాత ఒక రకంగా ఇప్పుడు వాళ్ళకు అప్రజాస్వామిక విధానాలు అంటే ప్రజలు ప్రశ్నిస్తే ప్రజలకు జవాబు ఇవ్వకుండా అంటే అణచివేత అనేది ఇప్పుడు భారతదేశంలో ఉన్నట్టుగా ఇక్కడలాగా ఎన్కౌంటర్ లేకపోవచ్చు, లేకపోతే ఇవన్నీ లేకపోవచ్చు. కానీ అక్కడ ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ను కూడా ఒకేసారి 26 యాప్స్ను అంటే మొత్తం నిషేధించడం అనేది ఇది తప్పుడు విధానం కదా.
వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మాట వాస్తవమే. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఒకేసారి అన్నిటిని ఎందుకు బంద్ పెట్టాలి? ఒక పద్ధతిలో బట్టి హెచ్చరిస్తూ క్రమంగా వాటిని తీసుకురావాలి కదా. 26 యాప్లను బంద్ పెట్టడం అని అంటే ఆ సోషల్ మీడియా పైన ఆధారపడే యొక్క ప్రజల యొక్క జీవితాలు చాలా అల్లకొల్లలో కదా. కాబట్టి ఈ నేపథ్యంలో కనుక గమనిస్తే ఏంటంటే అంటే వాళ్ళు సరైన పద్ధతులు అనుసరించలేదు. తర్వాత వాళ్ళపైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో తర్వాత స్పష్టంగా కూడా ఏంటంటే ఆ కుటుంబాలు అంటే ఎవరైతే అక్కడ పాలకులు ఉన్నారో ఆ పాలకులు ఉన్న ప్రతి పార్టీ నాయకులు కూడా వాళ్ళ బిడ్డలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో చాలా చాలా అంటే వాళ్ళ యొక్క రాజభవనాలు అంటే వాళ్ళు నిర్మించుకొని కొద్దిగా సుఖభోగాలతోటి ఉన్నది కూడా ప్రజలకు కనబడుతుంది. అంటే ఒక వంకను దరిద్రము తర్వాత నిరుద్యోగము ఇవంతా అసమానతలు ఉన్నప్పుడు మరి ఆ రకంగా ఉన్నప్పుడు కూడా ప్రజానీకంలో కూడా కొద్దిగా కోపము అసంతృప్తి కట్టులు తెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే ఆల్రెడీ సమస్య ఉంది కాబట్టి సమస్య ఒకటి ఉంది. తర్వాత ప్రజలు కూడా ఏంటంటే 250 సంవత్సరాల పైగా పోరాడిన చరిత్ర ఉంది. వాళ్ళు సాయుధ పోరాటం చేసిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా సహజంగా ఏంటంటే వాళ్ళు తిరిగి ఈ తప్పులను కూడా భరించలేక ఉద్యమాలకు రావడానికి ఇక్కడ అవకాశం ఏర్పడింది. లక్షలాది మంది ప్రజలు వచ్చారు కదా. కాబట్టి దీనిని అంటే ఎవరైనా వినియోగించుకోవాలంటే వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక అవకాశం ఏముందనంటే ఇప్పుడు అక్కడ అంటే రాచరికం నుంచి ఏదైతే తిరిగి అదే రాచరికానికి సంబంధించిన ఒక పార్టీ ఉంది, ఆర్ఎస్పి అంటే రెవల్యూషనరీ ఇంకేదో ఉంది, ఆర్ఎస్పి పార్టీ అంటారు. మరి ఈ ఆర్ఎస్పి అంటే ఇప్పుడు దీని నాయకుడు ఎవరు? రవి పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ రవి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సోషల్ మీడియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. రవి పాల్గొనడమే కాదు, ఇప్పుడు పార్లమెంటు రద్దు చేయడాన్ని కూడా ఏంటంటే ఈ ఒక్క పార్టీ ప్రధానంగా ఈ ఒక్క పార్టీ మాత్రమే ప్రత్యేకించి దాన్ని సపోర్ట్ చేస్తుంది. పార్లమెంట్ రద్దు అనేది ఉందో రద్దు చేయవలసిందే, తిరిగి 6 నెలలకు ఎన్నికలు జరపాలనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ అంటే ఈ ఒక్క పార్టీ ప్రత్యేకంగా ఉంది. కానీ మరి చూస్తే ఈ పార్టీ మాత్రం రాచరికాన్ని సపోర్ట్ చేసే పార్టీ. ఇదేమీ ప్రజాస్వామ్యాన్ని అనుసరించే పార్టీ కాదది. అంటే రాచరికం అంటే వారసత్వ రాజ్యమే కదా జరిగేది. ఏ డెమోక్రసీ కూడా ఉండదు కదా, ఏ ఓటింగ్ ఉండదు కదా. మరి అలాంటి దానిని అంటే ఈ పార్టీకి 3% ఓట్లు ఉన్నప్పటికీ మరి ఇది కూల్చివేయడంలో బట్టి కూడా ఇది ఒక పాత్ర వహించిందనే విషయాన్ని కొంత విశ్లేషణలు వస్తున్నాయి. కాబట్టి అయితే ఇది ఒకటి ఉన్నది కాబట్టి మరి మిగిలిన ఇంకా ప్రజలందరూ కూడా అందరూ దానికి సహకరించింది అనేది అనుకోవాల్సిన పనేం లేదు. అది సరే కుట్రలు అమెరికా ఉందా ఇంకెవరు ఉన్నారు అనేది ఉందో అది ముందు పరిశీలించవలసిందే. కానీ ఉంటే ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే ఒక గొప్ప ప్రజా ఉద్యమం, మరింత ప్రజాస్వామ్యం కోసము, అవినీతి లేని ప్రభుత్వం కోసము ప్రజలు అక్కడ ఆందోళన చేశారు. కాబట్టి ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు తిరిగి 6 నెలల ఒకటి ఎన్నికలు జరగాలి. 6 నెలలు ఎన్నికలు జరగాలంటే మళ్ళీ ఎవరు వస్తారు అంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు అంటే వాళ్ళపైన రుజువులేం కాలేదు, నిరూపణ కాలేదు. కానీ అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజానీకంలో ఆరోపణలకు గురైనరో అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికలు నిలబడడం వాళ్ళైతుందో అది ప్రజలు విశ్వసించరు. కాబట్టి ఆరోపణలు లేని అంటే నాయకులు ఎన్నికలు నిలబడాల్సి వస్తుంది. కానీ అవకాశం ఏముందనంటే ఎక్కువగా పెద్ద పార్టీలు అని అంటే ఏంటంటే ఈ పార్టీలే ముందట ఏదైతే చెప్పినామో ఇప్పుడు ప్రచండ సిపిఎన్ మావోయిస్ట్ పార్టీ కానీ లేదా సిపిఎన్ యుఎంఎల్ పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మరో 1-2 పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి తిరిగి కూడా ఏంటంటే ఒకే పార్టీకి అధికారం ఇస్తారా, మళ్ళీ 2-3 పార్టీలు కలవాల్సి వస్తుందా, ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూడవలసిందే. అంటే కొత్తగా ఈ 6 నెలల కాలం లోపల నూతన పార్టీలు ఏర్పడి అవినీతి లేని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అవుతుందో ఇది మనం అంటే అంత తొందరగా మనము ఆశించలేము. సరే ఏమైనప్పటికీ పరిణామాలు మాత్రం ఒక ప్రజా ఉద్యమం కాబట్టి ఒక ప్రేరణ ఒక ఉత్సాహం ఉండడం సరైందే. కాబట్టి ఎక్కడైనప్పటికీ నేపాల్ ఉద్యమం యొక్క ప్రేరణతోటి ఎక్కడైనా అవినీతికి వ్యతిరేకంగా, బంధుప్రీతికి వ్యతిరేకంగా, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజలు పోరాడడం అనేది అవసరం అనేది ఈ నేపాల్ ఉద్యమ సందేశం ఇస్తుంది.